నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కలుషిత త్రాగునీటి సమస్యపై చర్యలు చేపట్టిన అధికారులు. పోలవరం మండలం జి మూలపులం గ్రామ శివారు భీంనగర్ ఎస్సీ గ్రామంలో సుమారుగా 550 కుటుంబాలు శ్మశాన వాటిక విషయంలో నరకయాతన అనుభవిస్తున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. యానాం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రెయ్య శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి. యానాం నియోజకవర్గంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యానాం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. యానాం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రెయ్య శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ, బేటీ బచావో బేటీ పడావో అనంతరం ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి ప్రతినిధులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రక్షణ కల్పిస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాలికలకు విలువ, గౌరవం మరియు సాధికారత కలిగిన సమాజాన్ని సృష్టించేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆడపిల్లల విద్య, ఆరోగ్యానికి మద్దతుగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాలికలపై హింస, దుర్నిగం మరియు వివక్షణ వంటి సంఘటనలను నిరోధించడానికి మరియు నిషేధించడానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను మానవత్వం మరియు న్యాయాన్ని ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అలాగే నడిచిరండి, అలా స్లోగా నడిచిరండి, స్లోగా.
ముమ్మిడివరం శ్రీ భగవాన్ బాలయోగేశ్వరుల తపో ఆశ్రమంలో విదేశీ భక్తులు మెడిటేషన్ చేశారు. ముమ్మిడివరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలుడు, ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక. బాలుడికి పలు చోట్ల గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సుమారుగా 40 కుట్లు పడిన వైనం. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు. బాలుడిపై దాడి చేసి పోలీసులకు లొంగిపోయిన బాలిక తండ్రి. కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్కి బుధవారం భక్తుడు విరాళం అందించారు. కాలూరు గ్రామానికి చెందిన శ్రీ కామాడి దుర్గాప్రసాద 10,116 రూపాయలు విరాళం సిబ్బందికి అందజేశారు. అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించారు. శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా దాతను సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు వందల మంది భక్తులు నిత్యాన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం హైస్కూల్ గేట్ వద్ద తన కూతురి వెంటపడి వేధిస్తున్నాడని అబ్బాయిపై బాలిక తండ్రి బ్లేడ్తో దాడి. ముమ్మిడివరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలుడు, ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక. బాలుడికి పలు చోట్ల గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సుమారుగా 40 కుట్లు పడిన వైనం. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు. బాలుడిపై దాడి చేసి పోలీసులకు లొంగిపోయిన బాలిక తండ్రి. కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యానం శివారు కనకాలపేట గ్రామంలో కలుషిత త్రాగునీరు సమస్యపై అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు గత 15 రోజుల నుండి ప్రజలకు సరఫరా చేస్తున్న త్రాగునీరు దుర్వాసనతో పాటు నీరు మురికిగా ఉంటున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. దీంతో ప్రజాపనుల శాఖ ఏఈ నాగరాజు, జేఈ ప్రసాద్, సంతోష్, కనకాలపేట వాటర్ ట్యాంక్ ఇన్ఛార్జ్ బాలాజీ గ్రామంలోని మంచినీటి సమస్యపై దృష్టి సారించారు. సమస్య ఎక్కడ ఉందో కనుగొనేందుకు డ్రైనేజీల్లో ఉన్న లైన్లను పరిశీలిస్తున్నారు. గ్రామస్తుల్ని అడిగి ఆయా ప్రాంతాల్లో మంచినీటి పైప్ లైన్లను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికీ గ్రామంలోని కొంతమందికి కుళాయిల ద్వారా కలుషిత నీరు వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ అన్నీ కట్ చేస్తున్నాం. నువ్వు అలాగే రాయించా, నువ్వు ఎక్కడ దొరకట్లేదు. 2-3 చోట్ల చేసాం. ఆ తర్వాత ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం ఊపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం వద్ద 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సర్పంచ్ రంబాల రమేష్ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. సింధూర అర్చన, తమలపాకుల పూజ జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణ గారు వేంకపాడు
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం యానాం ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. యువతి యువకులకు వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, సైక్లింగ్ ఆటలు నిర్వహించారు. జిల్లా యువజన అధికారి తిర్రి గోపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు ఐటీఐ ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్, డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సూపరింటెండెంట్ విద్యాసాగర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీలత చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. బ్లాక్ లెవెల్ పోటీల్లో విజేతలకు 6 జట్లకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు కొప్పనాతి రమేష్, నక్కల సుబ్బన్న, చింత రామకృష్ణ, వడ్డీ వరప్రసాద్, పోతుల సోమేష్, వాసంశెట్టి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం జి మూలపొలం గ్రామ శివారు భీమ్నగర్ ఎస్సీ గ్రామంలో సుమారుగా 550 కుటుంబాలు శ్మశాన వాటిక విషయంలో నరకయాతన అనుభవిస్తున్నామని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మరణించిన వారి చివరి మజ్జిలీ కార్యక్రమం నిర్వహించేందుకు స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు శ్మశాన వాటిక అనేది లేకుండా అత్యంత దీనస్థితిలో మరణించిన వారి అంత్యక్రియలు ఏటిగట్టున ఆనుకుని ఉన్న స్థలంలో మరియు వర్షాకాలంలో ఏటిగట్టు పైన నిర్వహిస్తూ తమ నిస్సహాయ స్థితిని ఎంతమంది అధికారులకు, నాయకులకు, ప్రభుత్వాలకు విన్నవించుకున్నా నేటికి సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన నిమ్మతి కృష్ణమూర్తి అనే వ్యక్తి మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు నరకయాతన అనుభవించారు. ఈ సందర్భంగా తమ ఆవేదనను గ్రామస్తులు మీడియాకు వివరించారు. ఆఖరికి మరణించిన వ్యక్తిని తీసుకెళ్లడానికి సరైన రహదారి కూడా లేకుండా రైతులు పొలాల్లో నుంచి తీసుకెళ్తుంటే రైతులు చాలా సందర్భాల్లో అభ్యంతరం తెలియచేయడం జరుగుతోందని, నార్లు వేసిన సమయంలో అయితే రైతులు పూర్తిగా అబ్జెక్షన్ చేయడంతో జీ మూలపొలం మీదుగా ఏటిగట్టుపై ఒక ఆటోలో పెట్టుకుని శవాన్ని తీసుకుని సుమారు 5.5 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు పడుతున్న శ్రమను అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధినేతలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య నేటికి పరిష్కారం కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం అవుతుందా అని చిన్ననాటి నుంచి ఎదురుచూస్తున్న మాకు కూడా వయసు పైబడిపోయిందని వాపోతున్నారు. సుమారు 45 సంవత్సరాలుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా తమ గ్రామంలో ఇబ్బంది పడుతున్న శ్మశాన వాటికను దానికి రహదారిని ఏర్పాటు చేయాలని మొరపెట్టుకుంటున్నారు. మాకు శ్మశాన వాటిక లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ప్రభుత్వం సరైన గమనించుకుని మాకు శ్మశాన వాటికని ఏర్పాటు చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఎర్రగరు జీమూలపొలం గ్రామ పంచాయతీ ఎర్రగరు. మాకు ఎస్సీపేట అయి ఉండే మాకు ఇదివరకు శ్మశాన వాటికి ప్లేస్ ఉండేదండి. చెరువులు తవ్విన తర్వాత ఏం చేయాలంటే అది ఆక్రమించేసి మొత్తం మీద శ్మశాన వాటికి లేకుండా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే శ్మశాన వాటికి లేదు, దారి కూడా సరైన రహదారి లేదు. చేరులో నడిచి వస్తున్నామండి. ఇదిగో మా పరిస్థితి ఎలా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. వెరీ గుడ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి జీ మూలపొలం గ్రామ పంచాయతీ ఎర్రగరువులో మాకు శ్మశానం వాటికి లేదు. ఎస్సీపేట అయ్యండి 75 సంవత్సరాలు అవుతున్నా సరే మాకు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా సరే మాకు ఇప్పటి వరకు శ్మశానం వాటికి లేదు. అలాగే రహదారి కూడా లేదు. ఇదిగో ఏటుగొట్టు పక్కనే కోనసీమ జిల్లా అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా వాసులైనటువంటి ఎర్రగరవ గ్రామ పెద్దలు సమక్షంలో మేమందరం ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేసింది ఏంటంటే మాకు సంవత్సరం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఇటువంటి శ్మశానానికి రావడానికి దారి లేక మా ఎస్సీ గ్రామం అయినటువంటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఇది గమనించి ప్రభుత్వం మాకు రోడ్డు ఏర్పాటు చేసి ఇక్కడ పాంచాల గట్ట ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే శ్మశాన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కలుషిత త్రాగునీటి సమస్యపై చర్యలు చేపట్టిన అధికారులు.
పోలవరం మండలం జి మూలపొలం గ్రామ శివారు భీమ్నగర్ ఎస్సీ గ్రామంలో సుమారుగా 550 కుటుంబాలు శ్మశాన వాటిక విషయంలో నరకయాతన అనుభవిస్తున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. యానాం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రేయ్య శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి మునిస్వామి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.